హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పఫ్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక 2 కప్స్ సన్నగా తరిగిన ఆనియన్ వేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా కుక్ అవుతాయి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాక కొద్దిగా పసుపు మరియు కారం పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోతుంది. మన ఎగ్ పఫ్ స్టఫింగ్ కోసం ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. అంటే మనం 8 ఎగ్ పఫ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నిలువుగా ఎగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ ఒక 15 మినిట్స్ పాటు హార్డ్ బాయిల్ చేసుకుంటే ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్రీ షీట్స్ అనేవి యూస్ చేసుకుంటున్నాను. అలా కాకుండా పేస్ట్రీ షీట్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. వాటిని కూడా ఆర్డర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ అలాగే దానిపైన ఎగ్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్రీ షీట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. బయట దొరికే ఎగ్ పఫ్స్ చాలా అన్హెల్దీ అండి. దాంట్లో డాల్డా అనేది యాడ్ చేస్తారు. అలా కాకుండా ఇంట్లోనే ఇలా చక్కగా హెల్తీగా ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఇలా ఎయిర్ ఫ్రైయర్లో బటర్ పేపర్ యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే హెల్తీ కాదు, ఎందుకంటే కింద నాన్ స్టిక్ కోటింగ్ అనేది ఊడిపోయి వచ్చేస్తుంది. అందుకే నేనైతే బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. ఒక ఎగ్ బీట్ చేసుకొని దాన్ని బ్రష్తో ఇలా పఫ్ పేస్ట్రీస్ మీద అప్లై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నిటికీ ఎగ్ అప్లై చేశాక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయడమే. ఎయిర్ ఫ్రైయర్ 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. నేను ప్రెస్టీజ్ వాళ్ళ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నానండి. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక్కడ మనకి ముందే ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో నేను సమోసా ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ సమోసా ఇంకా ఎగ్ పఫ్ సేమ్ టైంలో కుక్ అయిపోతాయి. ఇక్కడ నేను 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా ఎగ్ పఫ్స్ ప్రిపేర్ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.